అంటే 2 వంతులు మాకొస్తే ఒక వంతు వాళ్ళకు వచ్చింది. ఉమ్, అది కూడా 2 వంతులు మాకొచ్చి ఒక్క వంతులో కూడా అందులో 50% మా రెబల్సే. అంటే మా దగ్గర ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి వేవ్ అంటే జనాలందరూ మంచిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నారని ఆశపడి ఒక్కొక్కరిలో ఇద్దరిద్దరు మా సర్పంచులు పోటీ చేసినారు కాబట్టి ఆ మాత్రం అన్న వచ్చినాయి. ఓకే. లేకపోతే అది కూడా సమస్య లేకుండే. అసలు వాళ్ళను ఊర్లలో కూడా నన్ను నమ్ముతున్నాడా, రేపు పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు అప్పుడు తెలుస్తుంది మీకే. మరి ఎందుకు పెట్టట్లేదు? పెడతారు కదా, మాకు ఆ బీసీది 42% దాన్ని తేల్చడానికి పెండింగ్ అవుతుంది తప్ప పెట్టకపోవడం ఏంది. మాకు కూడా వ్యవస్థ అంతుంటేనే మాకు ప్రెజర్ తగ్గుతుంది, మన కార్యకర్తలకు పదవులు వస్తాయి, ఒకరు ఎంపీపీ అవుతారు, జడ్పీటీసీ అవుతారు, ఎంపీటీసీ అవుతారు, రకరకాల పోస్టులు వస్తాయి కదా. మేము పెట్టొద్దని ఏం లేదు, ఖచ్చితంగా పెడతాం, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లంల వల్ల లేట్ అవుతుంది అంతే. మేము మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు, మేము మాట మీద ఉండాలనేది మా సిద్ధాంతం. మీరేమో ఇట్లా అంటున్నారు, అక్కడ కేవలం తన గురువు చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం చూడడానికే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గోదావరి వాటర్ అంతా ఏపీకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ బడేబాయ్ మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల ఆరోపణ. అయితే నేను అదే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు చెప్తుంటుండా చేపల పులుసు తీసుకొని ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకున్నాడా, జనాలే చూస్తున్నారు. అందుకని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మనం డిస్కస్ చేద్దాం రండి, ఎందుకు అది ఇవ్వాల్సి వచ్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకా కూడా 21 సంవత్సరాల నుంచి ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయి, ఒక్క రోజు కూడా ఈ కేసు కొట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు నిన్న మాకు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు 13 టీఎంసీలు తీసుకుపోతుంటే వీళ్ళు ఒక్క రోజు కూడా అడ్డుపడలే. కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు 4 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ ఆంధ్రాకుండే. ఓకే. ఇప్పుడు 13 టీఎంసీలు తీసుకుంటున్నారు. మనకు వచ్చేటి కూడా 90 టీఎంసీలు రావాల్సినవి, అవి రాకుండా ట్రిబ్యునల్ కేసు పడితే ఇప్పుడు అవి వస్తలేవు ఇవి వస్తలేవు. మొన్న దోచుకున్న డబ్బుల కమిషన్ కు మేము ఇరిగేషన్ కి తీసుకుపోతలేము, మేము అంటే వర్క్ అయిన దానికి పేమెంట్ ఇవ్వడానికి ఆపితే మేము డ్రింకింగ్ వాటర్ తీసుకుపోతున్నాం 7.5 టీఎంసీలు అని చెప్పి ఆ డబ్బులు పేమెంట్ చేసి అందులో దోచుకున్న వ్యక్తి కేసీఆర్. అంటే ఇక్కడ ఇన్ని ఆధారాలతోటి 5 సంతకాలతోటి మాకు చాలా క్లారిటీగా చూయించు. మరి ఇక్కడ కూడా అదే అంటున్నారు కదా, నేను పవర్ ప్రజెంటేషన్ ఇస్తా, ఎవరు ఎంత దోచుకున్నారో, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన నీళ్ళు ఎక్కుతున్నాయో అది నిరూపించడానికి మాకు స్పీకర్ అవకాశం ఇస్తలే, మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అది అసెంబ్లీ అనుకుంటున్నారా, గాంధీ భవన్ అనుకుంటున్నారా అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పిండ్రు. ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని దోసుక తిన్నోడు రాకుండా హరీష్ ఏంది, హరీష్ ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడినా అంటాడు. ఆయన్నే వస్తే ఆయన ముంగటనే డిస్కస్ చేద్దామంటున్నాడు కదా మా సీఎం గారు. రావచ్చు కదా, దాంట్లో తప్పేముంది. ఒక్క రోజు రమ్మన్నారు. మీరు కూడా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించిన కేసీఆర్ ఒక్కరోజు వచ్చి ఆయన తప్పు చేయలేదని చెప్పండి, జనాలే చూస్తారు కదా, అసెంబ్లీ వేదిక కదా. ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు పారిపోతున్నాడు? మొన్న వారం రోజుల సందిగా అవి ఎడ్లు గిట్ట రంకెలేస్తే చూడు బజార్లో, అట్లా రంకెలేసిండు, 3 నిమిషాలు ఉన్నాడు పారిపోయాడు. మరి అంతకంటే ఆయన ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆన్సర్ చేయలేడు? ఆయన దగ్గర ఆన్సర్ లేడు. కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దోషి పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. చంద్రబాబు ఇది నేషనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు, ఒక్క నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం ఉంటది కాంగ్రెస్ పార్టీలో. దానికి పైన కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉంది, ఏ తప్పు జరిగినా వాళ్ళు కూడా చూస్తుంటారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురువు అయినంత మాత్రాన్లా ఎందుకు మరి ఆయన వచ్చి ఎందుకు నిలదీస్తలేడు? ఇగో ఈ రోజు ఇది ఇచ్చిన నిన్న మొన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక లాస్ట్ మంత్ జగన్ ఒక లెటర్ రాసింది, నేను కేసీఆర్ ఉన్నప్పుడు దోసుకొచ్చింది మొత్తం మీరు రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళు బలమైన వాదనలు వినిపిస్తున్నారు కోర్టులో, మన చేతులకి నేను కష్టపడి తీసుకొచ్చినాయన్ని పోతున్నాయి అని చెప్పి బహిరంగ లేఖ రాశాడు జగన్ చంద్రబాబు నాయుడుకి. ఇక చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డితో ఆయనకి ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నారా, అర్థం చేసుకోవాలి. ఇది సో క్లారిటీ ఉంది, అందుకని నీళ్ళ విషయంలో మీరైతే చాలా క్లారిటీగా ఉన్నారు.
అక్కడ ఏపీకి ఒక్క చుక్క నూరు కూడా అంటే ఎక్స్ట్రా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. పోయింది అదంతా రాసి పెట్టిండు, సంతకాలు పెట్టిండు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండు. ఇప్పుడు మళ్ళా మేము మొదటికించి కొట్లాడి ఆపుకోగలుగుతున్నాం ఇప్పుడు అంతే. ఓకే. అర్థమైందా నీకు? ఇప్పుడు ఆయన చేసిన అరాచకాన్ని ఆపుకొనడానికే 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు కేసుకు పోతున్నారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు. వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్లలో మొత్తంలో 2 సార్లు కేసుకు అటెండ్ అయ్యారు. ఈవెన్ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అటెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ ఆన్సర్ కూడా చేయలేకపోయాడు కేసీఆర్ గారు. మరి ఇంతకంటే ఘోరం ఇంకేం చేస్తాడు ఈ రాష్ట్రానికి? నేను చెప్తున్నా కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు తెలంగాణకు న్యాయం జరిగింది తప్ప ఇవాళ ఈ 10 ఏళ్లలో ఆయన స్వార్థం కొరకు